హాయ్ అన్న. హలో. మళ్ళా అయితే వచ్చేసాను. నేను మీ చైతు బాయ్ గేమింగ్ అలియాస్ చైతు ఎఫ్ఎఫ్ గేమింగ్. ఓకే గైస్, ఇప్పుడైతే ఈ రోజైతే మళ్ళా మ్యాచ్లోకి అయితే ఫ్రీ ఫైర్ మ్యాచ్లోకి అయితే వచ్చేసాము. ఈ ఈరోజు మినిమం ఏ బ్యాటరీ అయినా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, మినిమం 5 కిలోలు టార్గెట్ పెట్టుకున్నా 5 కిలోలు దాటిస్తా, లేకపోతే 5 కిలోలు అయినా తెప్పిస్తా, గ్యారంటీ. ఇది మా అమ్మ ఈరోజు మ్యాచ్లో అయితే మంచి రివర్స్ సైడ్ అయితే దిగటంతోనే మంచి పైనుంచి ఏమైనా వస్తుందా అంటేనేమో పైన స్కిల్ వేద్దామంటే స్కిల్ మారలేదు, స్కిల్ తీసుకోలేదు. పర్లేదు గైస్, పర్లేదు మా అయితే. మా ఏంటంటే ఇప్పుడు మంచిగా సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతున్నారు. పెరగాలి రేపు రేపొద్దున కల్లా మంచి సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతారు అని కోరుతున్నాను. అంటే ఇక్కడ ఎనిమీస్ కూడా వస్తున్నారు. మా సంగతే వెనకాల ఏమైనా వాయిస్ కనుక ఏమైనా బాగోకపోతే ఏమనుకోద్దు. కొంచెం కొన్ని రోజుల తర్వాత మీ సబ్స్క్రైబర్లు కూడా వచ్చాక మంచి తర్వాత మైకులు అవన్నీ కొందామనుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు కూడా వచ్చేలా చూడండి. మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. చిన్న యూట్యూబర్ల తర్వాత పెద్ద యూట్యూబర్లు అవుతారు కదా. సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఓకే. అయితే ముందర మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాచ్లో సంగతి చూస్తే ఇప్పుడే ఓకే ఏంటంటే సంగతి ఇక్కడ జరిగేది ఏంటంటే అత్మాట్లు వేసేస్తున్నారు. అటు ఇటు వస్తుంటే వేసేస్తున్నారు. కాబట్టి ముందరే ఒకసారి ఇది అయిపోయింది అనుకోండి, 20,000 ఎక్స్ట్రా 20,000 కాడ అయిపోయింది అనుకోండి, అయిపోద్ది అనమాట. ఎక్స్ట్రా 20 కూడా వచ్చేద్ది మనకి. ఓకేమా, ఎక్స్ట్రా 20 కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనం వీడియో చూసుకోగలం. సరే ఇది జూమ్ అవుట్ చేస్తే అంటే గమ్మునైతే అవుతున్నాయి. అంటే అక్కడ ఎవడ ఉన్నాడు. అక్కడ ఎవడ ఉన్నాడు. ఏతున్నాడు అక్కడ ఆడవాడు ఉన్నాడు. అక్కడ వెనకాల అక్కడ ఉన్నాడు. అసలు ఇదే డబ్బు ఉందేంట్రా? డబ్బా ఇప్పుడే కారా కిల్లు నన్ను వేసినాడు అన్నాడు. ఎవడాడు? ఇదిగో దొరికాడు. రాయి వెనకాలైతే ఉన్నాడు ఆడు. మనకి మెడికల్ మన దగ్గర హెల్తే లేదు. హెల్త్ మెడికెట్ కూడా వేసుకోలేదు. మళ్ళా ఆడి దగ్గర దిగుదాం. ఆడి దగ్గర దిగి ఆడిని వేసేద్దాం. అది ఆడు ఏం చేస్తున్నాడో పైన ఒకసారి చూద్దాం. సంగతి అంటే ఇంత వీడియో అయితే ఇంకా బాగుండబోతుంది కాబట్టి అందులో లైక్ కూడా చేసేసుకోండి. అదిగో ఆడక్కడ ఉన్నాడు, పరిగెడుతున్నాడు. పరిగెట్టాడు. మన దగ్గరికి వెళ్ళిపోడు. అదిగో ఆడమా మన వేసింది అయితే ఆడేమా మన వేసింది అయితే గ్లోవల్ పోయింది. వాడు ఏదో చేస్తున్నాడు. సరే మనం అయితే ఆడికి వెళ్దాం. వెళ్ళైతే మనం లోడ్ ఏరుకున్నాం. లోడ్ తీసుకుని గుర్రం ఎక్కి వెళ్దాం. అదే సంగతి ఎదరానికి టిల్లు ఉందేమో చూసొద్దాము అని అన్నా. ఏంటంటే సబ్స్క్రైబర్లు అయితే మనకి సబ్స్క్రైబర్లు పెరిగిన తర్వాత నుంచి మనం అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేసినట్టే ఆ టైంలో కూడా డైలీ వీడియోస్ ప్లస్ డైలీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లస్ దానికి మంచిగా సౌండ్స్ ఇచ్చి ప్లస్ వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత కొన్ని రోజుల తర్వాత లైవ్ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇవ్వండి. నేను అలాగా ఇంచులుగా పెరుగుతూనే ఉంటాను. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ చేయండి. ఫేస్ అయితే ఇంకా పక్కనే ఇప్పుడు మ్యాప్ వస్తుంది కదా, మ్యాప్ ప్లేస్లో నా ఫేస్ వస్తుంది. లేకపోతే అటువైపు వస్తుంది ఫేస్ అయితే. అటువైపు నా ఫేస్ వస్తుంది. నేను ఎలా ఆడుతున్నాను అనేది అది కూడా చూపిస్తాను. ప్లస్ గేమింగ్ 2 వస్తాయి. అలాగుంటుంది. అలా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు. వాడు ఇంట్లో ఉన్నాడు. అది బయటకు వచ్చాడు. వాడు అదిగో చూడలేదు. మొన్న అది వేస్తే అంతే. మన 2 గిల్లులు అయిపోయినాయి. మనకి 2వ గిల్లు అయిపోయింది. సరే ఫ్రీ ఫైర్ కాయిన్స్ తీసుకున్నాం. ఎవడు లేడు. అంటే లోపలికి వెళ్ళి బాక్స్ దగ్గరికి వెళ్ళి మెడికేట్ ఒకటి పని చేద్దాం. మెడికేట్
ఆడెవడు దిగాడు మా ఆడ ఇక్కడ ఎవడు దిగాడు. వేసాము వేసాము. ఇగో మా ఇక్కడ దిగినాడు మా ఇక్కడ మన చంపడానికి చంపుదాం అనుకున్నాడు మా ఇక్కడ దిగాడు మా వాడు. మనం ఇక్కడ ఎవడో ఉన్నాడు లేకపోతే ఈడేనా ఈడేమో ఇక్కడ ఉన్నాడు మా అద్దిగో మా దొరికను పెద్ద అసలు మా కథ ఇది చిన్న కథ కాదు పెద్ద కథ ఏమో మా లోపలికి వెళ్దాం మా లోపల ఇప్పుడు ఇటు వచ్చి మన అటాక్ చేద్దాం వస్తాడు చెప్పాం కదా మా ఎలాగైనా ఆడు నా కిల్లు అని అది 3 కిల్లులు అయితే అయిపోయినాయి. మన టార్గెట్ 5 కిల్లులు అనుకున్నాం. జూమ్ వచ్చేస్తుంది జూమ్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది రా ఫాస్ట్కి వెళ్తుంది రా జూమ్. మా పైనుంచి కూడా వస్తున్నాడు మా పైనుంచి అయితే ఇంకోటి వస్తున్నాడు. P40 వచ్చి నెత్తి మీద కొడితే హెడ్ అడగండి ఇది ఏంది ఇదే ఎవడరా చంపిందనన్నా ఇటువైపు నుంచి చంపాడు కూడా తెలియదు మా జూమ్ వచ్చేస్తుంది మా వెళ్ళాలా వద్దా అనుకుంటున్నాను. పోన్లేండి మా వాటి వద్దు కానీ ఒకసారి పీక్ వైపు వెళ్ళిపోదాం. పీక్ వైపు వెళ్దాం వద్దు మా వద్దు అటు అయిపోద్దు చచ్చిపోతాం వద్దు మా పీక్లోకి వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. పీక్లోకి వెళ్ళి మంచిగా లోడ్ తీసుకొని కిల్లులు మొదలెడదాము. 4 కిల్లులు అయిపోయినాయి కాబట్టి లైక్ అయితే చేసేయండి మా ఎవరికైనా కామెంట్ కూడా చేసేయండి. మనకి లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. జూమ్ వచ్చేది బాబోయ్ జూమ్ ఇరుకుపోయినాడు రే కామెంట్ కూడా చేసేయండి మా ఎవరైనా కామెంట్ చేయకపోతే ఇంకా అక్కడైతే ఆగుద్ది మా జూమ్ అయితే ఫాస్ట్గా ఒక వేసుకొని కూడా వేసుకొని పరిగెడదమ్మా ఇది పరిగెడితే ఓకే మా ఇక్కడైతే మనకి ఈడవడం ఉన్నాడు మా ఇది మా ఈడితోటి మనకి 5 కిలోలు అయిపోతాయి మా ఈడినైతే వేసేస్తాం మా ఇప్పుడు మనం అది మా 5 కిలోలు అయితే అయిపోయినాయి కథ మా టార్గెట్ అయితే ఫినిష్ చేస్తాను మా అయితే ఇంకో కిల్లు చేస్తాను మా ఇంత లోపలనే మ్యాచ్ కొట్టేస్తాం అనుకుంటున్నా. ఇంకో 2 కిల్లులు అయితే కానీ వాళ్ళు ఉండేస్తారో ఉండేవారో నాకు అర్థం కావట్లే. వీళ్ళు చివరి టైంకి వచ్చేసరి మా అందరూ అలర్ట్గా ఉంటారు. ఎటువైపు నుంచి అయినా కానీ అలర్ట్గా ఉంటారు మామ. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి టైంలో. కాబట్టి చూసుకుందాం. వెళ్ళనిస్తాడో వెళ్ళనివాడో వేసాడు మామ వేసేద్రాడు. మా గ్లోవాల్ కూడా వేసుకొని ఇవ్వలేదు మా వీడు మరీ దారుణమా. ఓకే మా అయితే మ్యాచ్ అయిపోయింది కాబట్టి బాయ్.